ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నూతన కృపలో చాలా చక్కని, విశిష్టమైనటువంటి వాగ్దానం మీ ఆశీర్వాదం కొరకు. వాగ్దానాన్ని విని చివరిలో ప్రార్థనలో మీరు ఏకీభవించండి. తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉండునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దానియేలు ప్రవచన గ్రంథం 10:18లో మీరు చూస్తున్నట్లయితే, నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభము కలుగునుగాక, ధైర్యం తెచ్చుకొనుము అనే వాగ్దానము మనకిక్కడ కనబడుతుంది. దేవుని సన్నిధిలో మనము చేసే ప్రతి చిన్న ప్రార్థనకు, ప్రతి పెద్ద విషయాలకి జవాబుంది. దేవుడు దానికి తగిన పరిష్కారాన్ని తగిన సమయములో మనకు దయచేస్తాడు. ఆమేన్. ఇక్కడ వాగ్దానంలో మనం గమనిస్తే, బహుప్రియుడవు. తెలుసా నీకు? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర, సహోదరి, నీకొకవేళ ప్రార్థన చేయటం రాకపోవచ్చు. వచ్చి రాని మాటలతో నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ సంఘంలో పాట పాడటం నీకు రాకపోవచ్చు. నీకు మాట్లాడటం రాకపోవచ్చు. కనీసం డబ్బును నీకు సరిగ్గా ఖర్చు పెట్టటం, దాచిపెట్టుకోవటం రాకపోవచ్చు. నీకు ఏది ఉన్నా, ఏది లేకపోయినా ఈ భూమి మీద దేవుడంటున్నాడు, నీ దేవుడంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడవు. దేవుని దృష్టిలో, దేవుని కంటిలో, దేవుని మనస్సులో నీవు, నేను, మనందరము దేవునికి ఎంతో ప్రియమైన వారం. 5 నిమిషాలు ప్రార్థన చేసినా, 3 గంటలు ప్రార్థన చేసినా, మనం ఏది చేసినా ఆయన దృష్టిలో ఎంతో ప్రియముగా, ఎంతో క్వాలిటీగా, ఎంతో ఉన్నతంగా దాన్ని దేవుడు తీసుకునే ఉన్నతమైన దేవుడుగా ఉంటున్నాడు. అందుకే భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి అంటే, నీ ఇంట్లో శుభకరమైన ఆనవాళ్ళను దేవుడు చూపబోతున్నాడు. ఇక్కడ రాయబడింది కదా! నీకు శుభము కలుగునుగాక. ధైర్యం తెచ్చుకో. శుభకరమైనది నీ ఇంటిలో జరగబోతుంది. నీ సరిహద్దులలో, నీ ఉద్యోగములో, వ్యాపారములో, చేతి పనుల్లో, నీ కష్టములో, దుఃఖములో, ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని రోజుల నుండి, ఏ అనారోగ్యంలో, ఏ సమస్యలతో నువ్వు పోరాడుతున్నావో, దేవుడు నీతోనే స్పష్టంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క విషయములో ఆయన విడుదలనియ్యబోతున్నాడంట. నీ సరిహద్దులలో నెమ్మది కలగబోతుంది. నీ సరిహద్దులలో దేవుని జవాబును చూడబోతున్నావు. నీ సరిహద్దులలో శుభకరమైనది ఈరోజు జరగబోతుంది. కనుక ఇంకా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మీలో ఎంతమంది యేసు నిజమైన దేవుడని నమ్మి బాప్తిస్మము పొందక ఆ వాయిదాలు వేస్తా ఉన్నారో, రక్షణ పొందకుండా అక్కడక్కడ తిరుగుతా ఉన్నారో, వారికి నేను చెప్తా ఉన్నాను, ఈరోజే నీది ప్రియ సహోదర, సహోదరి, ఈరోజే నీది. ఈరోజు మాత్రమే నీది. రేపు నీది కాదు. ఏ సమయం ఏమి జరుగునో సమయములన్నీ దేవుని స్వాధీనమందున్నాయి. కాబట్టి ఆలస్యం చేయక బాప్తిస్మం పొందు. ఒక చక్కని సహవాసాన్ని దేవుడు నీకిస్తాడు. దైవ సేవకుల్ని దేవుడు నీకిస్తాడు. ప్రతిరోజు నీకంటూ ఒక వాక్యం ద్వారా, ఒక వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకంటూ ఒక వాగ్దానం, నాకంటూ ఒక వాగ్దానం. మనందరితో ప్రతి ఉదయం ఇట్టి వాగ్దానాలతో దేవుడు మాట్లాడుతూనే, బలపరుస్తూనే ఉన్నాడు. కనుక బాప్తిస్మం పొందు, ఆలస్యం చేయొద్దు. ఎందుకు బాప్తిస్మం? ఎందుకు మారుమనస్సు? ఎందుకు అనంటే, ఈ లోక అనంతరం మనం దేవునితో, దేవుని రాజ్యములో బ్రతకటానికి. కాబట్టి దేవుని యొక్క కార్యమును ఆలస్యం చేసుకోవద్దు. త్వరపడు. అంతేగాకుండా 10th, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఎంతమంది ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాము. విద్యార్థుల కొరకు, అలాగే శరీర బలహీనతలతో అలసిపోయి కృంగిపోయిన అనారోగ్యగ్రస్తుల కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు దేవుడు ముట్టి బలపరిచి వారి సరిహద్దులలో శుభకరమైన కార్యము జరిగించుట కొరకు ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారందరూ మీ రాజ్యపు పనిలో ఉన్నారయ్యా. వారిని ఆశీర్వదించండి నాయన. ఎంతమంది వాగ్దానం వింటున్నారో వారి కన్నీళ్లు తుడవండి అయ్యా. నీవు బహుప్రియుడవు.
అని అతని దానియేలు యొక్క ప్రార్థనకు నీవు జవాబిచ్చి శుభకరమైనది నీ సరిహద్దుల్లో జరగబోతోందని ముందుగా దూత ద్వారా మాట్లాడావు. ఈరోజు దైవజనుల ద్వారా నీవు మాతో మాట్లాడుతున్నావు. ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది అయ్యా చాతగాక కుమిలిపోతూ పడిపోతూ యుద్ధము చేయలేక అయ్యా సోలిపోయారు, సొక్కిపోయారు. అట్టి బిడ్డలందరి పక్షముగా బలమిచ్చే దేవుడవు, స్ట్రెంగ్త్‌నిచ్చే దేవుడవు, దైవజనుల ద్వారా మాట్లాడి లేవనెత్తే దేవుడవు. దానియేలుకి ఎట్లా శుభకరమైనది జరిగిందో అట్లాగే మా ప్రియులందరి సరిహద్దులలో, కుటుంబాలలో వారి బిడ్డలకును శుభకరమైనది ఈరోజు జరుగునుగాక. శుభకరమైనది ఈరోజు కనపడునుగాక, జరిగించబడునుగాక. ఎన్ని సంవత్సరాల నుండి పోరాడుతున్నారు, ఆ విషయాలు విడుదల కలుగునుగాక. వీసా విషయంలో ఎంతమందికి ఆలస్యం అవుతుందో సహాయం చేయండి. బర్త్‌డే విషయంలో ప్రభా ఎంతమంది బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ డే చేసుకుంటున్నారు. వారందరిని ఆశీర్వదిస్తున్నాం మీ వాగ్దానం చొప్పున. స్తోత్రం. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి రీతిగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.